ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. ప్రతి బుధవారము మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున యవనస్తుడి కూడికను మేము అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి కూడిక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచుచున్నాము. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే గనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా ఛానల్ని పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణలో నడిపింపబడుతున్న మా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, మరి గత 2 వారాలుగా దేవుని వాక్యములో నుండి రాజ్యాధిపతులలో ఉన్న యవనులు అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ అంశ సందేశాన్ని రాజుల మొదటి గ్రంథము 20వ అధ్యాయము 13-14 వచనములను మూల వాక్య వచనములుగా మనం తీసుకొని ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ప్రియమైన అవన స్నేహితులారా, మొదటి వారము ఏ విషయాలు మనం తెలుసుకున్నామంటే, మొదటి భాగంలో ఈ రాజ్యాధిపతులలో ఉన్న యవనులు అనే అంశానికి సంబంధించిన సందర్భ వివరణను మనము ఎంతో వివరముగా ధ్యానం చేసుకోవడం జరిగినదండి. మరి గత వారము ఆ సందర్భ వివరణతో కూడిన ఆత్మీయ విషయాలని మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. అయితే ఈ వారము దానికి కొనసాగింపుగా మనం ఏ విషయాలు ధ్యానం చేసుకుని పోచున్నామంటే, ఈ అంశానికి సంబంధించిన ఆత్మీయ విషయాలని మనం ధ్యానం చేసుకుని పోచున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన అవన స్నేహితులారా, ఈ అంశ సందేశాన్ని పూర్తిగా వీక్షించవలసిందిగా, మరి ముఖ్యంగా ఈ వాక్యం అంతటిని శ్రద్ధగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ అంశ సందేశంలోనికి వెళ్లే ముందు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలని ఈ సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచు ఉన్నానండి. చాలామంది క్రైస్తవులలో కలిగే ఆలోచన, ఎటువంటి ఆలోచన వారిలో కలుగుతూ ఉంటుందంటే, రోజు దేవుని గురించిన బోధ అవసరమా, దేవుని వాక్య బోధ అవసరమా, ఆత్మ సంబంధమైన బోధ అవసరమని రకరకాల ప్రశ్నలు, ఆలోచనలు చాలా మందిలో కలుగుతూ ఉంటాయి. ప్రతిరోజు దేవుని బోధ అవసరమా అనే ఆలోచన చాలా మందికి కలుగుతూ ఉంటుంది. అయితే దేవుని బోధ ప్రతిరోజు అవసరము ప్రియమైన అవన స్నేహితులారా. ఎందుకంటే బోధ లేని జీవితాలు కాపరి లేని గొర్రెల వలె ఉంటాయండి. కాపరి లేని గొర్రెల పరిస్థితి మనం ఒకసారి ఆలోచిస్తే గనక అవి త్రోవ తప్పిపోతాయి. త్రోవ తప్పిపోయి క్రూర మృగాల మార్గాన వెళ్ళిపోతూ ఉంటాయి. అలా వెళ్ళిపోతే ప్రియమైన అవన స్నేహితులారా, కనికరపడని ఆ క్రూర మృగాల బారిన పడి చివరకు వాటి ద్వారా బహుహింసకు గురై వాటికి ఆహారముగా మార్చబడుతూ ఉంటాయి. ఈ మాటలు నా సొంత మాటలుగా నేను చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యాన్ని ఆధారము చేసుకుని ఈ విషయాలన్నీ మీకు తెలియజేయడం జరుగుతూ ఉన్నదండి. అంతేకాకుండా సామెతల గ్రంథము 5వ అధ్యాయము 1-14 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చదువుకుంటే గనక, రాజు అయిన సొలొమోను అనుభవ సంబంధమైన కొన్ని విషయాలను అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటంటే, జ్ఞాన సంబంధమైన బోధకు చెవియొగ్గని వారి పరిస్థితి, ఇటువంటి ప్రమాదంలో వారు పడిపోతారు. ప్రియమైన అవన స్నేహితులారా, అక్కడ రాజు అయిన సొలొమోను తెలియజేస్తూ ఉన్నారు. మీరు ఆ సామెతల గ్రంథం 5వ అధ్యాయం 1-14 వరకు రాయబడిన వాక్య వచనాలు చదివితే గనక, జ్ఞాన సంబంధమైన బోధకు చెవియొగ్గని వారి పరిస్థితి, ఎటువంటి వేదనకరమైన పరిస్థితులు వారికి ఎదురవుతాయి, వారి యొక్క వేదన ఏ విధంగా ఉంటుందో ఆ వాక్య భాగంలో మనకి కనబడుతూ ఉంటుందండి. అంతేకాదు సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే గనక, నాయకులు లేని జనులు చెడిపోవుదురని అక్కడ మనకి కనబడుతూ ఉంది. ఇంకొంతమంది పరిస్థితి మనం ఆలోచిస్తే గనక, దేవుని బోధ అంటే ఆసక్తి ఉండదు, దేవుని వాక్య బోధ అంటే ఆసక్తి ఉండదు. దేవుని వాక్యాన్ని విందామని ఎవరైనా పిలిస్తే గనక, ఈ సందర్భంలో దేవుని వాక్యము అవసరమా అని చెప్పి మాట్లాడే విశ్వాసభ్రష్టులుగా కొంతమంది ఉంటూ ఉంటారు. ఇటువంటి వారి గురించే మనం సమాజంలో వింటూ ఉంటాం. వీరే చెడిపోతున్న వారిగా మనకి కనబడుతూ ఉంటారు. ప్రియమైన అవన స్నేహితులారా, గనుక కాపరి లేని గొర్రెలు ఎలాగైతే త్రోవ తప్పి క్రూర మృగాల బారిన పడి వాటికి ఆహారముగా మారిపోతూ ఉన్నాయో, ఈ విధముగానే దేవుని జ్ఞాన సంబంధమైన బోధ లేని జీవితాలు, దేవుని బోధ లేని జీవితాలు, దేవుని వాక్య బోధ లేని జీవితాలు, ఆధ్యాత్మిక సంబంధమైన బోధ లేని జీవితాలు కూడా ఈ విధంగానే ఎటువంటి వారికి ఆహారముగా మారిపోతూ ఉన్నారంటే, బెట్టింగులు చేసే వారికి ఆహారంగా మారిపోతూ, ఇంకొంతమంది చేతులలో చిక్కి వారు అక్కడి నుండి బయటపడలేక, ఎవరికి చెప్పుకోలేక మానసికంగా కృంగిపోతూ వారి జీవన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తున్న వారిగా ఎంతోమంది దినాల్లో సమాజంలో మనకి కనబడుతూ ఉన్నారండి. ఎందుకంటే వారి పరిస్థితి ఎలాగుందంటే, వారిలో దేవుని వాక్యము లేదు, దేవుని వాక్య బోధకు వారి జీవితాల్లో ప్రాముఖ్యతను ఇవ్వని ఎవరో ప్రియమైన అవన స్నేహితులారా. అదే విధముగా నాయకులు అంటే మంచి నాయకులు, దైవ భక్తి భయము గల నాయకులు లేని జనులు ఏ విధంగానైతే చెడిపోతారో, ఈ విధంగానే ప్రియమైన
ప్రియమైన అవన స్నేహితులారా, దైవ బోధ కానీ, మంచి బోధ కానీ, ఆరోగ్యకరమైన బోధ కానీ, అంతేకాకుండా సత్యమైన, యథార్థమైన, న్యాయమైన బోధ లేకపోతే, అంతేకాకుండా ప్రియమైన అవన స్నేహితులారా, మోమాటము లేని బోధ లేకపోతే, ఖండించే బోధ, గద్దించే బోధ, హెచ్చరించే బోధ లేకపోతే, ప్రియమైన అవన స్నేహితులారా, బుద్ధి చెప్పే బోధ, సరి చెప్పే బోధ లేకపోతే, ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వసించిన వాడు చెడిపోతాడు, విశ్వసించలేని వాడు చెడిపోతాడు, విశ్వాసంలోనికి అప్పుడప్పుడే వస్తున్నవాడు కూడా ఏమైపోతాడంటే చెడిపోతాడు. దానికి గల కారణం ఏంటంటే దైవ బోధ లేదు. ప్రియమైన అవన స్నేహితులారా, గనుకనే దేవుని వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే దైవ బోధ ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనదని, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏది అవసరం అంటే ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని వాక్య బోధ అవసరమే. దైవ బోధకు దేవుని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రియమైన అవన స్నేహితులారా, క్రొత్త నిబంధన గ్రంథం మనం చూడొచ్చు, పాత నిబంధన గ్రంథం మనం చూడొచ్చు. దైవ బోధ గురించి ఎన్నో విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి. అంతేకాదు దేవుడే మానవునిగా వచ్చిన ఏకైక నిజ దైవ అవతారియగు యేసు ప్రభువారు కూడా ప్రియమైన అవన స్నేహితులారా బోధకుడిగా పిలువబడ్డారు. దానికి గల కారణం ఏంటంటే సర్వ మానవాళికి దైవానికి సంబంధించిన బోధ అవసరము, అంతేకాకుండా ఆత్మకు సంబంధించిన బోధ అవసరము, రక్షణకు సంబంధించిన బోధ అవసరము, నిత్య జీవానికి సంబంధించిన బోధ అవసరము, అంతేకాకుండా మానవత్వపు విలువలను పెంచే బోధ అవసరము, వ్యక్తిత్వపు విలువలను పెంచే బోధ అవసరము. గనుక ప్రియమైన అవన స్నేహితులారా, యేసు ప్రభువారు కూడా ఈ భూలోకానికి బోధకుడిగా రావాల్సిన అవసరము ఏర్పడిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యంలో మనం చూస్తుంటే గనుక ప్రియమైన అవన స్నేహితులారా, ఆయన పరలోకము నుండి వచ్చిన దైవ బోధకునిగా నికోదేము గుర్తించినట్లు యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుండి 2 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకి కనబడుతూ ఉందండి. అంతేకాదు యోహాను సువార్త 20వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే గనుక హెబ్రీ భాష పదమైన రబ్బూని అని మగ్దలేని మరియా పునరుద్ధారుడైన ప్రభువుని పిలిచినట్లు మనం చూస్తూ ఉంటాం. రబ్బూని అనే మాటకు అర్థం ఏమిటంటే బోధకుడని అర్థముగా మనము చూస్తూ ఉంటాం. ప్రియమైన అవన స్నేహితులారా, గనుకనే క్రొత్త నిబంధన 4 సువార్తలలో యేసుక్రీస్తు ప్రభు వారికి పరలోకము నుండి వచ్చిన దైవ బోధకునిగా పేరు వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. గనుకనే బైబిల్ గ్రంథంలోని భక్తులు దేవునికి ఈ విధముగా వారు మనవులు చేయటను మనం చూస్తూ ఉంటామండి. యెహోవా నీ మార్గము నాకు బోధింపమని, నీ కట్టడలను నాకు బోధింపమని, నీ న్యాయ విధులను నాకు బోధింపమని వారు మనవులు చేస్తున్నట్లు కీర్తనల గ్రంథం 27వ కీర్తన 11వ చరణంలో, 86వ కీర్తన 11వ చరణంలో, 119వ కీర్తన 26వ చరణంలో, 64వ చరణంలో, 68వ చరణంలో, 108వ చరణంలో, 124వ చరణంలో, 130వ చరణంలో మనకి ఈ విషయాలు కనబడుతూ ఉంటాయి. ఇదే బోధను ప్రియమైన అవన స్నేహితులారా దేవుడే మానవునిగా వచ్చిన క్రీస్తు కూడా చేసినట్లు లూకా సువార్త 20వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తుంటాం. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, వారు వచ్చి బోధకుడా నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుచున్నావు, నీవెవనియందును మోమోటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుమని అనుటను అక్కడ మనం చూస్తూ ఉంటామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియమైన అవన స్నేహితులారా, నేటి క్రైస్తవ సమాజానికి దేవుని బోధ అవసరము, దేవుని వాక్య బోధ అవసరము. ఈ దేవుని వాక్య బోధ నిన్ను ఏం చేస్తుందంటే త్రోవ తప్పిపోకుండా నిన్ను సరియైన మార్గంలో ముందుకు నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరియైన మార్గంలో నిన్ను ముందుకు నడిపించి దేవుని ఆశీర్వాదాలకు వారసునిగా చేస్తుంది. ప్రియమైన అవన స్నేహితులారా, దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా ఈ ప్రాముఖ్యమైన విషయాలను దేవుని వాక్య బోధ గురించి ఇప్పుడు వరకు మీకు తెలియజేయడం జరిగినది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఉపయోగపడని అర్థము లేని బోధలకు మన జీవితాల్లో చోటయ్యకూడదు. కానీ మనకు ఉపయోగపడే, మనకు అర్థమయ్యే, దేవుని మార్గములలో మనల్ని నడిపించే, దేవుని మార్గంలో మనం నడిచేలా ఆసక్తిని మనలో కలుగు చేసే బోధ పట్ల మనం ఆసక్తి కలిగి ఆ బోధను నేర్చుకునే వారంగా మనం ఉన్నప్పుడే దేవుని సరైన మార్గంలో మనం ముందుకు వెళ్ళగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ సందర్భంలో మన అంశ సందేశంలోనికి మనం ముందుకు వెళ్దామండి. మన మూల వాక్య వచనాన్ని మరి ఒకసారి మనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయము 13-14 వచనాలలో ఈ విధముగా రాయబడి ఉన్నది. అక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రియమైన అవన స్నేహితులారా, ప్రవక్త అయిన ఒకడు ఇశ్రాయేలు రాజైన ఆహాబునొద్దకు వచ్చి అతనితో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప దండంతయు నీవు చూచితివే, నేను యెహోవానని నీవు గ్రహించినట్లు నేడు దానిని నీ చేతికి అప్పగించదును. ఇది ఎవరి చేత జరుగునని ఆహాబు అడుగగా, అతడు రాజ్యాధిపతులలో ఉన్న యవనుల చేత జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. యుద్ధమును ఎవరు ఆరంభము చేయవలనని రాజు అడుగగా, అతడు నీవే అని ప్రత్యుత్తరం ఇచ్చెను అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, మనము చదువుకున్న ఈ మూల వాక్య వచనాలకు సంబంధించిన ప్రాముఖ్యమైన ఆత్మీయ విషయాలను గత వారము కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకోవడం జరిగినది. ఈ వారము దానికి కొనసాగింపుగా మరికొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుందామండి. అయితే ఈ సిరియా రాజైన బెన్హదదు తాను కలిగి ఉన్న సిరియా సైన్యాన్ని, అంతేకాదు ప్రియమైన యవన స్నేహితులారా, ఈ సిరియా రాజైన బెన్హదదుతో సంధి చేసుకుని తనతో స్నేహితులుగా ఉన్న 32 మంది రాజులు, ఆ 32 మంది రాజులు కలిగిన సైన్యాన్ని ప్రియమైన యవన స్నేహితులారా, వారితో యుద్ధము చేయడానికి ఎవరు ఏర్పరచబడ్డారంటే రాజ్యాధిపతులలో ఉన్న 232 మంది యవనులు, అంతేకాకుండా ఇశ్రాయేలీయులలో 7,000 మంది దండువారు ఏర్పరచబడినట్లు రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయంలో మనం చదువుతున్న సందర్భము, ఆ సందర్భం అంతా చదివితే గనక అక్కడ వాక్య వచనాలలో మనకి కనబడుతూ ఉంటుందండి. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, దేవుడు ఇశ్రాయేలు రాజైన ఆహాబుకి, అంతేకాకుండా ఇశ్రాయేలీల ప్రజలకు ఆ యుద్ధంలో జయమిచ్చుటకు ఎవరిని ఏర్పరచుకున్నారంటే ప్రియమైన యవన స్నేహితులారా, రాజ్యాధిపతులలో ఉన్న 232 మంది యవనులను దేవుడు ఏర్పరచుకున్నారంటే ప్రియమైన యవన స్నేహితులారా, ఈ సిరియా రాజైన బెన్హదదు తన సైన్యము, తనతో స్నేహితులుగా ఉన్న 32 మంది రాజులు వారి యొక్క సైన్యాల మీద జయమిచ్చుటకు దేవుడు ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారంటే, ఈ రాజ్యాధిపతులలో ఉన్న 232 మంది యవనుల ద్వారా ఇశ్రాయేలు రాజైన ఆహాబుకి, ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధంలో విజయాన్ని దయచేయడానికి దేవుడు ఉద్దేశించినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇంతకీ ఇశ్రాయేలు రాజ్యాధిపతులైన ఈ 232 మంది యవనుల ద్వారా సిరియా రాజైన బెన్హదదు, సిరియా రాజు సైన్యము, అంతేకాకుండా తనతో స్నేహితులుగా ఉన్న 32 మంది రాజులు వారి యొక్క సైన్యాల మీద దేవుడు విజయాన్ని ఇవ్వడానికి వీరినే కోరుకున్నటకు గల కారణం ఏంటి, వీరు కలిగి ఉన్న ఆత్మీయ గుణ లక్షణాలు ఏమై ఉన్నావో ఈ సందర్భంలో మనం ధ్యానం చేసుకుందామండి. అయితే ఆహాబు రాజు వీరందరినీ పిలిచి ఒక విషయాన్ని చెప్పారు. ఏమిటంటే, యుద్ధాన్ని నేను ప్రారంభిస్తాను, అయితే యుద్ధము మీరే చేయాలని. ఏమని చెప్పాడంటే, యుద్ధము దేవుడు నా ద్వారా ప్రారంభిస్తానన్నారు కానీ యుద్ధము మీ ద్వారా జరిగిస్తానన్నారని చెప్పి ఆహాబు రాజు ఆ 232 మంది రాజ్యాధిపతులలో ఉన్న యవనస్తులకు తెలియజేశారండి. ఇప్పుడైతే ఆహాబు రాజు రాజ్యాధిపతులలో ఉన్న 232 మంది యవనులతో ఈ విషయాన్ని తెలియజేశారో, వారు రాజుని వ్యతిరేకించలేదు, రాజు మాటకు అభ్యంతరం చెప్పలేదు, రాజు మాట ఎడల తిరుగుబాటు వారు చేయలేదు, మేము మానసికంగా యుద్ధానికి సిద్ధపడలేదని చెప్పలేదు. కానీ వెంటనే రాజు మాట విని రాజు మాటకు విధేయత చూపి యుద్ధానికి బయలుదేరారు. అంటే ప్రియమైన యవన స్నేహితులారా, శత్రువుల చేతిలో ఉండి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలి, ఇశ్రాయేలు రాజు అయిన ఆహాబును రక్షించాలనే ఆలోచన మాత్రమే వారు కలిగి రాజు మాటకు విధేయత చూపి యుద్ధానికి బయలుదేరినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన యవన స్నేహితులారా, గనుకనే రాజుల మొదటి గ్రంథం 20వ అధ్యాయము 17-19 వచనాలు మనం చూస్తే గనక బయలుదేరి అనే మాట ఈ 232 మంది రాజ్యాధిపతులలో ఉన్న యవనుల గురించి, అంతేకాకుండా ఇశ్రాయేలు దండువారి విషయమై మనకి అక్కడ కనబడుతూ ఉంటుందండి. అయితే బయలుదేరి అనే మాట గురించి కొన్ని ప్రాముఖ్యమైన ఆత్మీయ విషయాలను ఈ సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచు ఉన్నానండి. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, బయలుదేరవలసిన స్థలమునకు బయలుదేరితే దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడండి. బయలుదేరకూడని స్థలమునకు బయలుదేరితే అపజయాల పాలవుతాం. అయితే దేవుడు బయలుదేరమన్నప్పుడే బయలుదేరితేనే దేవుడు అక్కడ గొప్ప విజయాన్ని మనకి ఇస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 232 మంది రాజ్యాధిపతులలో ఉన్న యవనుల గురించి మనం ఆలోచిస్తే గనుక దేవుడు తన ప్రవక్త ద్వారా ఆహాబు రాజుకు తెలియజేసిన విషయాలను ఆహాబు రాజు వీరికి తెలియజేస్తూ సిరియా రాజైన బెన్హదదుతో యుద్ధమునకు మీరు బయలుదేరాలి అని చెప్పినప్పుడు వారు బయలుదేరారు. ప్రియమైన యవన స్నేహితులారా, బయలుదేరితే సరిపోదు, ఆ యుద్ధములో శత్రువులను ఓడించాలి, శత్రువులు లొంగిపోయేంత వరకు యుద్ధము చేయాలి, అంతేకాకుండా వారు పారిపోయేంత వరకు మా వల్ల కాదు అన్నంత వరకు వీరు యుద్ధంలో పాల్గొనాలి. అంటే యుద్ధానికి బయలుదేరే వారికి ఇన్ని మానసిక సంబంధమైన బాధ్యతలు, అంతేకాకుండా లక్ష్యాలు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ లేని ప్రయాణాలు ప్రియమైన యవన స్నేహితులారా గురి లేని వాటితో సమానం, గురి లేని త్రాగుబోతుతో సమానం, గురి లేని బుద్ధిహీనునితో సమానం, గురి లేని అజ్ఞానితో సమానం, గురి లేని గాడిదతో సమానం అని తప్పక మనం తెలుసుకోవాలి. కొంతమంది ప్రయాణాలు ఏ విధంగా ఉంటూ ఉంటాయంటే, గురి లేని ప్రయాణాలు ఎందుకు ప్రయాణాలు చేస్తారో వారికే తెలియదు. ఎటువంటి బాధ్యత ఉండదు, ఎటువంటి లక్ష్యాలు ఉండవు, కానీ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ప్రియమైన యవన స్నేహితులారా, ఇటువంటి ప్రయాణాల గురించి దేవుని వాక్యం ఏమని తెలియజేస్తుందండి? అవి గురులేని త్రాగుబోతుతో సమానమంట. ఆ ప్రయాణాలు గురులేని బుద్ధిహీనునితో సమానమంట. అటువంటి ప్రయాణాలు చేసేవారు గురులేని గాడిదతో సమానమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుందండి. అయితే ఈ 232 మంది రాజ్యాధిపతులలో ఉన్న యవనుల గురించి మనం ఆలోచిస్తే కనుక వీరు గురి కలిగి ఎలాగైనా శత్రువులను ఓడించాలి, శత్రువులను ఓడించి ప్రియమైన యవన స్నేహితులారా వారి యొక్క ప్రజలను సురక్షితంగా కాపాడుకోవాలి, వారు రాజుని కాపాడుకోవాలి, శత్రువులు లొంగేంత వరకు యుద్ధము చేయాలనే ఒక గురి, బాధ్యత, లక్ష్యము కలిగి వారు బయలుదేరినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. బయలుదేరి అనే మాటలోని ఆత్మీయ అర్థాలను మనము ధ్యానం చేసుకుంటున్నాం ప్రియమైన స్నేహితులారా. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తే గనుక మరి ఒక సందర్భంలో రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 48వ వచనంలో మనం చూస్తే గనుక యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరు దేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక హెసోన్గెబెరు నద్ద బద్దలైపోయాను అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఈ మాటకు సంబంధించిన ఆత్మీయ విషయాలను వచ్చే వారం మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, యవనస్తుడి కొడుకును ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తలలు ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమాస్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ యవనస్తుడి కుడికిలో మాతో పాటు తోడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి ఈ అంశానికి అంటే రాజ్యాధిపతులలో ఉన్న యవనులు అనే అంశానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన ఆత్మీయ విషయాలను ఈ దినాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి కృపను కాపుదలను మాకు అనుగ్రహించిన దేవా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు ఈ వాక్యాన్ని సరైన విధానంలో అర్థం చేసుకోగలేలా మీరే కార్యాన్ని జరిగించండి. దేవుని బోధ గురించి ఎన్నో ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా ధ్యానం చేసుకోవడానికి కృపను అనుగ్రహించిన దేవా. హెచ్చరికపు మాటలను కూడా సరైన విధానంలో అర్థం చేసుకొని నీ వాక్యానికి వారి జీవితంలో ప్రాముఖ్యతనిచ్చేలా మీరే కార్యాన్ని జరిగించండి. ఈ యవనస్తుడి కూడిక ప్రారంభము నుండి ముగింపు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.